ఇప్పుడు ఎవడొచ్చి ఉండాలా రాజధానిలో? మీరు నేను వెళ్ళి ఉండాలా? విజయవాడ వాడు గుంటూరు వాడు ఎందుకు ఉండాలి అక్కడ? లేదు గోదావరి జిల్లా వాడు అక్కడ ఉండాలంటే ఎంత పెట్టి అది తీసుకోవాలా? రాయలసీమ వాడు అక్కడ ఉండాలి. అసలు ఎందుకు ఉండాలా రాజధాని? బేసిక్ అంటే భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమన్నా దొరికితే మీరు అన్నట్టు ఏ జిల్లా గ్రామాల్లో ఎందుకుంటాడు అంటున్నా నేను. దొరికితే ఏమీ లేని చోట్ల లక్షల కోట్లు, ఇప్పుడు 1,00,000 కోట్లు కూడా చాలా పడింది. ముందు ఇక్కడ నేనేమంటాను, హైదరాబాద్ వెళ్తున్నారు, విజయవాడ గుంటూరులతో కూడినటువంటి రాజధాని వీళ్ళు చేస్తే వివాదం ఏముండదు. అవును, అది జగన్ పని అయిపోతుంది. అవును, ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు చెప్పాలి సమాధానం. బేసిక్ గా అతను మావిగన్ అనే పేరు బూతు, అదేదో జపాన్ లాగా ఉంది, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. బట్ విజయవాడ గుంటూరు లేని రాజధాని అసంపూర్ణం కాదు, అసందిగ్ధం, ఎదుగుదలకి నిరోధకం, రాష్ట్రానికి నాశనం. 29 గ్రామాల్లోనే రాజధాని అంటే కొందరు స్వార్థపరులకి మాత్రమే ప్రయోజనం, రాష్ట్రం మొత్తం నెత్తిన భారం. భవిష్యత్తులో ఇవన్నీ ఎక్స్పెన్షన్ లో భాగం విజయవాడ గాని గుంటూరు గాని తెనాలి గాని. ఎందుకంటే మొన్న ఆయన కూడా మాట అన్నారు ఒక టైంలో, ఈ 2 ఏళ్లలో బాబు గారు కూడా, మరి ఇప్పుడు ఎందుకు మానేశారు తెలియదు కానీ ఆటోమేటిక్ ఎక్స్పెన్షన్ లో భాగం అవ్వ. నువ్వు ఇక్కడ 1,00,000 కోట్లు పోసాక ఎక్స్పాన్షన్ లో మళ్ళీ ఇక్కడ ఎప్పుడు వస్తావు నువ్వు డబ్బులు? నాకు తెలియగలుగుతా. ఇక్కడ ఇప్పటికి 70,000 కోట్లు, మొత్తం పూర్తయ్యేటప్పుడు 1,10,000 కోట్లు అవుతుంది. ఉట్టి అదేమంటారు వరద కాలవలే 1,000 కోట్లు అవుతుంది. నీళ్లు అవి వాగుల నుంచి వచ్చే నీళ్ళని, వరద నీళ్ళని తీసుకెళ్లి పారబోయడానికి ఒక కాలువలు, మళ్ళీ దాని చుట్టూ డెవలప్మెంట్ ప్లాన్, దానికి